అంతన్నారు ఇంతన్నారు, అక్రమార్కుల భరతం పడతామన్నారు, చెరువులకు ఊపిరి పోస్తామన్నారు, నగరానికి కొత్త రూపు తీసుకొస్తామన్నారు. చివరికి ఏం చేశారు? కొంతమంది అమాయకుల ఇండ్లు కూల్చివేశారు, పేదల గూడును కూలగొట్టారు. ఇకపై ఎవరి ఇల్లు కూల్చమంటున్నారు? మరిప్పటి వరకు కూల్చిన వారి సంగతి ఏంటి? మొన్నటిదాకా గాండ్రించి ఇప్పుడు కామవడానికి కారణం ఏంటి? అసలు హైడ్రా యూటర్న్ దేనికోసం? ఆన్సర్ ప్లీజ్ అంటూ పొలిటికల్ హిట్ మొదలైంది. పేదల ఇళ్లంటే అంతలుసా? ఇప్పటి వరకు కూల్చిన ఇళ్ల సంగతేంటి? నష్టపరిహారం ఇస్తారా లేదా? హైకోర్టు చెబితేనే వెనక్కి తగ్గుతారా? సమాధానం చెప్పాల్సిందేనంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నెర చేస్తుంది కమలం పార్టీ. ఇంతకు ముందు వరకు ఓ లెక్క, ఇప్పుడు ఓ లెక్క. హైదరాబాద్ బాధితులకు అండగా ఉంటాం, వారి తరపున నెక్స్ట్ లెవెల్ ఫైట్ చేస్తామంటుంది. అసలు హైడ్రా రూల్స్ ఎందుకు మారాయి? బీజేపీ బగ్గుమనేలా హైడ్రా చీఫ్ ఏమన్నారో చూద్దాం. బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై 2024. ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే గనక, అది పర్మిషన్స్ లేకుండా ఉంటే గనక డెఫినెట్గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది. పర్మిషన్స్ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉండి దానికి అనుగుణంగా కడుతుంటే గనక దాని విషయంలో కూడా హైడ్రా డెఫినెట్గా గతంలో పర్మిషన్స్ ఆనర్ చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తుంది. చూశారుగా, హైడ్రా ఏర్పాటైన తర్వాత ఏవైనా అక్రమ కట్టడాలు ఉంటే వాటిని మాత్రమే కూలుస్తామంటూ క్లియర్ కట్ గా పేర్కొన్నారు రంగనాథ్. అంతకుముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని స్పష్టంగా చెప్పారు. ఈ ప్రకటనతో ఎంతో మంది